హాయ్ మాస్టర్స్, వెల్కమ్ టు పిఎంపి ఛానల్. మనం ఈ ఛానల్ ద్వారా మరణం లేని మీరు ఆడియో బుక్ని వింటున్నాం. ఈరోజు 27వ పాఠం హిప్నోటిజం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం మన పాత స్నేహితుడైన మన అచేతనత్వపు మనస్సును ముందుకు తీసుకొచ్చి నిలబెడదాం. ఎందుకంటే మన మనస్సులోని చేతనత్వం ఉన్న భాగానికి అచేతనత్వపు భాగానికి మధ్య ఉన్న సంబంధం యోగ నిద్ర ఎలా పనిచేస్తుందో మనకు తెలియచేస్తుంది. కాబట్టి నిజానికి మనలో ఇద్దరు మనుషులు ఉంటారు, ఒక పెద్ద ఆయన, ఒక చిన్నవాడు. పెద్ద ఆయన పరిమాణంతో పోలిస్తే ఈ చిన్నవాడు 9వ వంతు పరిమాణంతోనే ఉంటాడు. కానీ చాలా హుషారుగా అన్నింటిలోనూ తలదూరుస్తూ ఆధిపత్యాన్ని చలాయిస్తూ మనస్సు అదుపులో ఉంచే ప్రయత్నం చేయడానికి ఉవ్విళ్ళూరుతూ ఉంటాడు. ఇంకా ఆ పెద్ద ఆయనను అచేతనత్వపు స్థితిలో ఉండే మనస్సు అనవచ్చు. సౌశీల్యం ఉన్న ఓ మహాకాయుడిగా మనం ఈయన్ను ఊహించుకోవచ్చు. ఆలోచించగల శక్తి మాత్రం ఉండదు ఈయనకు. చైతన్యపు స్థితిలో ఉన్న మనస్సుకు ఆలోచించే శక్తి, తర్కము, వివేకము ఉంటాయి, కానీ జ్ఞాపక శక్తి మాత్రం ఉండదు. అచేతనత్వపు స్థితిలో ఉన్న మనస్సుకు ఆలోచన, వివేకము, తర్కాలు ఉండవు, కానీ జ్ఞానము, జ్ఞాపక శక్తి మాత్రం ఉంటాయి. ఓ వ్యక్తి అన్ని అనుభవాలు ఆ వ్యక్తి జన్మించకముందు జరిగిన విషయాలతో సహా ఈ అచేతనత్వపు మనస్సులో నిక్షిప్తమై ఉంటాయి. ఓ సరైన యోగ నిద్ర ప్రక్రియతో వీటిని బయటకు తీసుకువచ్చి పరిశీలించే వీలు ఉంది. ఒక ఉదాహరణ కోసం ఈ మొత్తం శరీరాన్ని ఓ గ్రంథాలయంగా ఊహించండి. ఈ గ్రంథాలయంలో ముందున్న ఓ గదిలో గ్రంథాలయ అధికారి అంటే లైబ్రేరియన్ కూర్చొని ఉంటుంది. ఆమె దగ్గరున్న సుగుణం ఏమిటంటే అన్ని రకాల విజ్ఞానం గురించి ఆమెకి తెలియకపోయినా ఏ పుస్తకాల్లో ఎవరికి కావలసిన విజ్ఞాన సమాచారం ఉందో ఆ పుస్తకాలను ఇట్టే గుర్తించగలుగుతుంది. తన ముందున్న గ్రంథ సూచిక దొంతర్లలో వెతికి ఎవరికి కావలసిన ఏ పుస్తకాన్నైనా సులభంగా తీసి ఇవ్వగలుగుతుంది. మనలో కూడా ఇలాంటి తీరే కనిపిస్తుంది. మన చేతనత్వపు మనస్సు ఆలోచించగలుగుతుంది, ఒక విధమైన తర్కాన్ని సృష్టించగలుగుతుంది, కానీ జ్ఞాపక శక్తి మాత్రం ఉండదు. ఈ చేతనత్వపు మనస్సుకి కూడా ఇందాక మనం చూసిన లైబ్రేరియన్ లాగే ఉన్న సుగుణం ఏమిటంటే మనం దానికి నేర్పిస్తే ఉత్సాహంతో నేర్చుకొని లోపల ఉన్న అచేతనత్వపు మనస్సును ప్రేరేపించి అక్కడ జ్ఞాన కణాల్లోని జ్ఞానాన్ని అందుకొని మనకు అందిస్తుంది. ఈ చేతనత్వపు అచేతనత్వపు మనస్సులలోని ఆలోచనలను బయటే ఆపేస్తూ ఉంటుంది. దీనికి అర్థం ఏమిటంటే ఎప్పుడు పడితే అప్పుడు అచేతనత్వపు జ్ఞాపకాలను కదిపి చూసే వీలు చేతనత్వపు మనస్సుకు ఉండదని. ఇలాంటి జాగ్రత్త ఎంతో అవసరం. లేకపోతే మొదటిది రెండో దాన్ని ఏనాడో మలినం చేసి పారేసి ఉండేది. అచేతనత్వపు మనసుకు కేవలం జ్ఞాపక శక్తి, జ్ఞాపకాలే తప్ప ఆలోచనా శక్తి లేదని మేము ఇందాకే చెప్పాము. ఆలోచనా శక్తి గనుకే అచేతనత్వపు మనస్సుకు ఉన్నట్లయితే ప్రమాదం ఏర్పడుతుంది. ఒకవేళ అచేతనత్వపు మానసానికి ఆలోచనా శక్తి కూడా తోడైతే అది ఈ విధంగా ఏడిచినట్లు ఉంటుంది. ఇది ఇలా ఉండడానికి వీలు లేదు. విషయాలన్నింటినీ నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నట్టుంది, మొత్తం చెరిపేసి మళ్ళీ రాసుకుంటాను అనవచ్చు. అందువల్లే అచేతనత్వ మానసానికి ఆలోచన, చేతనత్వపు మానసానికి జ్ఞానము పరస్పర ఆశ్రయాలుగా ఉండవు. ఇక్కడ 2 సూత్రాలను గుర్తుంచుకోవాలి. 1, అచేతన మానసానికి వివేకం ఉండదు. అందువల్ల అది తనకు అందిన సలహాను యథాతథంగా ఆచరించి ఊరుకుంటుంది. తనకు అందిన మాట సత్యమైనా అసత్యమైనా తనలో అలాగే దాచి ఉంచుకుంటుందే తప్ప తనకు అందిన విషయం సరైనదా కాదా అని విశ్లేషించి చూడలేదు. 2, చేతనత్వపు మానసం ఏ సమయంలోనైనా ఒక్క ఆలోచన మీద మాత్రమే లగ్నం కాగలిగి ఉంటుంది. మనం నిరంతరంగా ఎన్నో అనుభూతులని పొందుతూ, అభిప్రాయాలను ఏర్పరచుకుంటూ, వస్తువులని చూస్తూ, వస్తువులని ముట్టుకుంటూ ఉంటాం. మన అచేతనత్వపు మనస్సుకు తగిన రక్షణ లేకపోతే అన్ని రకాల సమాచారాలు లోపలికి దూరి మన జ్ఞాపకాలు అన్నీ పనికిరాని చెత్తతో కలిసిపోతాయి, పాడైపోతాయి. చేతన అచేతనాల మధ్య ఉన్న తెర ఇలాంటి విషయాలన్నింటినీ
అచేతనత్వపు మానసానికి జాగ్రత్తగా భద్రపరిచే నిమిత్తం పంపించే వరకు ఆపి ఉంచుతుంది. ఈ తెర అన్ని విషయాలను బయటే ఆపి ఉంచుతున్న సమయంలో చేతనత్వపు మనస్సు ఒక్కో సమయంలో ఒక్కో ఆలోచన మీదే తనను తాను లగ్నం చేసుకోగలదు. కాబట్టి ఉన్న ఆలోచనలతో అత్యుత్తమంగా అనిపించిన దాన్నే దృక్పథంలోకి తెచ్చుకొని అవలోకించి ఆలోచించి విశ్లేషిస్తూ కొన్ని ఆలోచనలను స్వీకరిస్తూ కొన్ని ఆలోచనలను తిరస్కరిస్తూ తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఇది తప్పేమో అని మీరు అనవచ్చు. మీరు ఒకేసారి 2-3 ఆలోచనలను చేయగల సమర్థులమని అనుకుంటూ ఉండవచ్చు. మీ ఊహ తప్పు. ఆలోచన చాలా త్వరగా కదులుతుంది. మెరుపు మెరిసే వేగం కన్నా ఎక్కువ వేగంతో ఆలోచన మారుతుందని ప్రయోగాల్లో రుజువైంది. 2-3 ఆలోచనలను ఏకకాలంలో చేయగలమని మీరు అనుకున్నా జాగ్రత్తగా జరిపిన ప్రయోగాల వల్ల ఒక్క సమయంలో ఒక్క విషయం మీదే ఆలోచన లగ్నమై ఉంటుందని పరిశోధకులు నిరూపించగలిగారు. ఇదివరకే మేము మీకు చెప్పి ఉన్న అచేతనత్వపు మానసంలోని జ్ఞాన నిధిలో ఆ శరీరానికి సంబంధించిన అన్ని అనుభవాలు నిక్షిప్తమై ఉంటాయని మేము మళ్ళీ మీకు స్పష్టం చేయాల్సి ఉంది. అచేతనత్వ మనస్సు ప్రాంగణం ద్వారా లోపలికి సమాచారం వెళ్ళడానికి ఏ అడ్డు ఉండదు. కానీ ఏ విషయాలు చేతనత్వపు మనస్సులో ఇంకా విశ్లేషింపబడలేదో అవి మాత్రం పరిశీలింపబడే వరకు అచేతనపు లోపలికి చేరుకోలేవు. ఇప్పుడు మనం హిప్నాటిజం ఎలా పనిచేస్తుందో చూద్దాం. అచేతనత్వపు మనస్సుకు విచక్షణా శక్తి లేదు, ఆలోచించే శక్తి లేదు, తర్కించే శక్తి లేదు. కాబట్టి ఏదైనా ఒక సూచనను బలవంతంగా చేతనత్వపు మనస్సుకు అచేతనత్వపు మనస్సుకు మధ్య ఉన్న తెరలోంచి లోపలికి పంపించగలిగితే మీ ఇష్టప్రకారం అచేతనత్వపు మనస్సుతో పని చేయించుకోవచ్చు. చేతనత్వపు మనస్సును ఒకే ఆలోచన మీదే లగ్నం చేసి ఇస్తున్న సూచనకు బలం పెరుగుతుంది. మనం ఎవరికైనా వారు హిప్నటైజ్ అవుతారని ఓ సూచన చేస్తే ఆ మాటను వారు నమ్మితే వారు తప్పక హిప్నటైజ్ చేయబడతారు. ఎందుకంటే అప్పుడు తెర కాస్త దింపబడి ఉంటుంది. చాలామంది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, తమను ఎవరూ హిప్నటైజ్ చేయలేరని. ఒక్కసారి అని ఊరుకుంటే పర్వాలేదు, ఈ మాటనే మరీ మరీ వాగుతారు. హిప్నాటిజం తమని ఏమీ చేయలేదని అనేకసార్లు చెప్పడం వల్ల దాన్ని నిరోధించగలగడం పోయి ఇంకా సులభంగా లొంగిపోగల స్థితిని వారు చేరుకుంటారు. ఎందుకంటే ఇచ్ఛాశక్తికి ఊహాశక్తికి యుద్ధం జరిగితే ప్రతిసారి ఊహాశక్తి విజయాన్ని సాధిస్తూ ఉంటుంది. కాబట్టి తాము హిప్నాటిజంకు లొంగకూడదని సంకల్పించుకోగానే ఊహాశక్తి విజృంభించి నువ్వు లొంగిపోతావు అని మంత్రించినట్లు ఏం జరిగిందో తెలుసుకునే లోపలే వాళ్ళు దానిలో మునిగిపోయి ఉంటారు. ఓ మనిషి ఎలా హిప్నాటైజ్ అయిపోతాడో మీకు తెలిసే ఉంటుంది. దీని గురించి మళ్ళీ ఇంకోసారి తెలుసుకున్నందువల్ల మీకు వచ్చే ప్రమాదం ఏదీ ఉండదు. ముందుగా హిప్నాటైజ్ చేయబడే వ్యక్తి ధ్యాసను ఆకర్షించడానికి ఓ ఉపాయాన్ని మనం ప్రయోగించగలిగితే ఏ సమయంలోనైనా ఒకే ఒక్క ఆలోచనను మాత్రమే చేయగల చేతనత్వపు మనస్సును మనం బందీ చేసి పట్టుకొని తగిన సూచనలను అందిస్తే అవి వ్యక్తి అచేతనత్వపు మనస్సులోకి ప్రాక్కుంటూ వెళ్తాయి. సాధారణంగా హిప్నటిస్ట్ దగ్గర ఓ మెరిసే బటన్ కానీ, ఓ గాజు ముక్క కానీ, మరేదైనా చిన్న వస్తువు కానీ ఉంటుంది. తలుకుమని మెరుస్తూ ఉండే ఈ వస్తువు మీదే దృష్టిని మనస్సును నిలబెట్టి ఉంచుకోమని హిప్నటిస్టు తన ఆధీనంలోకి తెచ్చుకోబోయే వ్యక్తికి చెబుతాడు. తన వెనుక జరుగుతున్న కొన్ని పనులను ఆ వ్యక్తి చేతనత్వపు మనస్సుకు తెలియకుండా దాని ధ్యాసను మళ్లించి ఒక విషయం మీదే దాన్ని నిలబెట్టి ఉంచడమే దీని లక్ష్యం. హిప్నటిస్టు ఓ వస్తువును ఓ వ్యక్తి కంటి చూపుకు కొంచెం పైకి ఉండేలా పట్టుకొని దాన్నే చూస్తూ ఉండమంటాడు. కొంచెం ఇబ్బందిగా అనిపించే ఆ వైపే చూస్తూ ఉండడం వల్ల చూస్తున్న వ్యక్తి కనుగ్రుడ్లకు కనురెప్పలకు కూడా కొంత శ్రమను కలిగిస్తుంది. కళ్ళను కనురెప్పలని కదిలించే కండరాల మీద ఒత్తిడి పెరుగుతుంది. శరీరం మొత్తం మీద చాలా బలహీనంగా ఉండే కండరాలు ఇవే కాబట్టి సులభంగా అలసిపోతాయి. కొన్ని క్షణాల పాటు తదేకంగా ఆ వస్తువు వంక చూసేసరికి ఆ వ్యక్తి కళ్ళు అలసిపోయి కన్నీరు రావడం ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితిలో ఆ వ్యక్తి అలసిపోతున్నాడని, అలసటతో అతని కళ్ళు బరువెక్కుతున్నాయని, తాను నిద్రపోవాలని అతనుకు అనిపిస్తున్నదని చెప్పడం హిప్నటిస్టుకు చాలా సులభం.
నిజంగా ఆ వ్యక్తి కళ్ళు బాగా అలసిపోయి ఎప్పుడెప్పుడు వాటిని మూసుకుందామని అనిపిస్తూ ఉంటుంది. అప్పటి వరకు వాటిని అలసిపోయేలా చేస్తున్నది ఆ హిప్నాటిస్టే కదా. మీ కళ్ళు అలసిపోతున్నాయి, మీ కళ్ళు అలసిపోతున్నాయి అని ఒకే మాట చచ్చేంత విసుగు పుట్టిస్తూ మళ్ళీ వచ్చి తగులుతూ మనస్సును తొలిచేస్తూ అతడి రక్షణ కవచాన్ని ఎరికను ఛేదించి అతని మైమరచేలా చేస్తుంది. యథార్థానికి ఆ వ్యక్తికి ఈ మొత్తం వ్యవహారం మీద విసుగు పుట్టుకొచ్చేసి దీనికి బదులు హాయిగా నిద్రపోవడమే మంచిదని అనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా కొన్నిసార్లు జరిగాక ఆ వ్యక్తికి హిప్నాటిస్ట్ మాటల మీద నమ్మకం ఎక్కువ అవుతుంది. అంటే ఆ వ్యక్తికి హిప్నాటిజానికి లోబడే అలవాటు ఏర్పడుతూ ఉందన్నమాట. కాబట్టి హిప్నాటిస్టు ఆ వ్యక్తికి మళ్ళీ కళ్ళు బరువెక్కుతున్నాయి అని ఓ సూచన ఇస్తే ఆ వ్యక్తి వెంటనే ఆ సూచనను ఏమాత్రం సందేహించకుండా నమ్ముతాడు. ఎందుకంటే ఇదివరకు కూడా హిప్నాటిస్ట్ చెప్పినట్టే అతడి కళ్ళు ఆ పరిస్థితుల్లో బరువెక్కిపోయాయి కనుక. ఆ విధంగా ఆ వ్యక్తి హిప్నాటిస్ట్ ఇచ్చే సూచనలు సలహాలు మీద కొంచెంగా నమ్మకాన్ని పెంచుకుంటూ ఉంటాడు. అచేతనత్వపు మనస్సుకు ఏమాత్రం తర్కము తెలియదు, దానికి విచక్షణా జ్ఞానం ఉండదు. అందువల్ల చేతనత్వపు మనస్సు కళ్ళు బరువెక్కుతున్నాయని హిప్నాటిస్ట్ చెప్పగానే ఎలా నమ్ముతుందో, మీకు నొప్పి లేదు అనే సూచనను హిప్నాటిస్ట్ చెబితే ఆ మాట నిజమేనని ఒప్పుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిపుణుడైన హిప్నాటిస్టు తన బలమైన సూచనల ద్వారా ఓ స్త్రీకి ఏమాత్రం నొప్పి కలగకుండా సుఖ ప్రసవాన్ని జరిగేలా చూడగలడు. ఏ ఇబ్బంది నొప్పి లేకుండా పాడైన పంటిని వ్యక్తి నోటిలో నుంచి లాగేయబడేలా చూడగలడు. కొంత హిప్నాటిజం సాధనతో ఇలాంటి వాటిని సులభంగా సాధించవచ్చు. మొత్తం మీద జరిగేది ఏమిటంటే, ఎవరు హిప్నాటైజ్ చేయబడుతున్నానో అన్నారో వాళ్ళు హిప్నాటిస్ట్ మాటలను నమ్ముతూ ఉంటారు. వేరే విధంగా చెప్పాలంటే ఆ వ్యక్తి కళ్ళు బరువెక్కుతున్నాయని హిప్నాటిస్ట్ చెబుతాడు. ఆ వ్యక్తి అనుభవంలోకి కూడా కళ్ళు బరువెక్కి ఉంటాయి. కళ్ళు మూసుకుంటే ఎంతో హాయిగా ఉంటుందని హిప్నాటిస్ట్ చెబుతాడు. ఆ వ్యక్తి కళ్ళు మూసుకోగానే నిజంగానే అతనికి హాయిగానే ఉంటుంది. ఓ హిప్నాటిస్టు తన సూచనలన్నింటినీ హిప్నాటైజ్ చేయబడే వ్యక్తి నిజంగా నమ్ముతూ ఉన్నాడో లేడో నిర్ధారించుకోవలసి ఉంటుంది. ఆ వ్యక్తి పడుకొని ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీరు నిలబడి ఉన్నారు అని చెప్పడం నిరుపయోగమే అవుతుంది. చాలామంది హిప్నాటిస్టులు తాను చెప్పే విషయాలు నిరూపింపబడిన తరువాత మాత్రమే ఆ మాటను చెబుతారు. ఉదాహరణకు, ఓ హిప్నాటిస్టు ఓ వ్యక్తిని చేతిని పూర్తిగా ప్రక్కకు చాపమని చెబుతాడు. ఈ మాటను అనేకసార్లు యాంత్రికంగా చెప్పిన తరువాత ఆ వ్యక్తి అలసిపోతున్నట్లు గమనించిన తరువాత మీ చెయ్యి అలసిపోతుంది, మీ చెయ్యి బరువెక్కుతుంది, మీ చెయ్యి అలసిపోతుంది అని చెబుతాడు. ఈ మాటలో నిజమేనని ఆ వ్యక్తికి నిజంగా అనుభవం అవుతూ ఉంటుంది కదా. మగతగా దాదాపు గాఢ నిద్ర పట్టబోయే దశలో ఉన్న ఆ వ్యక్తి, అవునయ్యా ఇంతసేపు చెయ్యి చాచి నుంచుని ఉంటే చెయ్యి నొప్పి పట్టదా, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారే అని అనలేడు. హిప్నాటిస్టుకు నిజంగానే కొంత శక్తి ఉన్నట్టు, శాసించి ఏ పనినైనా చేయించగల మహిమ ఉన్నట్టు నిజంగా నమ్ముతూ ఉంటాడు. భవిష్యత్తులో డాక్టర్లు, సర్జన్లు ఈ హిప్నాటిజంను తమ వైద్యానికి ఉపయోగించుకుంటారు. ఎందుకంటే హిప్నాటిజం వల్ల అనుబంధంగా ఇబ్బందులు, జబ్బులు రావు కాబట్టి, రోగులకు ఏ కష్టము నష్టము ఉండదు కాబట్టి, వాళ్లకు ఏ ఉద్వేగాలు విచారాలు కలుగువు కాబట్టి, హిప్నాటిజం చాలా సహజంగా ఉండి సూచనలకు దాదాపు అందరూ లోపడతారు. ఎంత గట్టిగా ఓ మనిషి తాను హిప్నటైజ్ కాబడనని చెప్పుకుంటూ ఉంటాడో అంత సులభంగా ఆ వ్యక్తి హిప్నటైజ్ చేయబడతాడు. ఇంకొకళ్ళకు హిప్నటైజ్ చేయడం గురించి మనం ఆలోచించడం లేదు. విచక్షణారహితంగా సరైన శిక్షణ పొందకుండా చేసే హిప్నటిజం వల్ల ఎంతో హాని, కీడు కలుగుతాయి. మా ఉద్దేశం మిమ్మల్ని మీరు యోగ నిద్రలోకి పంపుకునేందుకు సహాయం చేయాలనే. మిమ్మల్ని మీరు యోగ నిద్రలోకి పంపుకొని ఎన్నో చెడు అలవాట్లను మానుకోవచ్చు, మీకున్న బలహీనతలను జయించవచ్చు, చలికాలంలో మీ వంటి ఉష్ణోగ్రతను ఎక్కువ చేసుకోవచ్చు, ఇంకా ఇలాంటి గొప్ప అద్భుతాలు ఎన్నింటినో చేయొచ్చు. ఇంకొకళ్ళని ఎలా హిప్నాటైజ్ చేయాలో మేము చెప్పబోవడం లేదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల అనుభవం ఉంటే తప్ప ఇంకొకళ్ళను హిప్నాటైజ్ చేయడానికి ప్రయత్నించడం అత్యంత హానికరం. మీ ఉపయోగం కోసం మిమ్మల్ని మీరు ఎలా హిప్నాటైజ్ చేసుకోవచ్చో మేము నేర్పుతాము. హిప్నాటిజం గురించిన కొన్ని వాస్తవాలను మీ ముందుంచే ప్రయత్నం మేము ఇప్పుడు చేస్తున్నాం. పై పాఠంలో సొంతంగా హిప్నాటైజ్ చేసుకోవడం గురించి మీరు నేర్చుకుంటారు.
పశ్చిమ దేశాల్లో ఓ అపోహ ఉంది, ఎవరిని వెంటనే హిప్నటైజ్ చేయడానికి వీలు పడదు అని. మేము చెప్పినట్లు నిజంగా అపోహే ఇది. ప్రాచ్య విద్యా విధానంలో యోగ నిద్రను అభ్యసించిన వాళ్ళు ఎవరినైనా నిద్రలోకి పంపి హిప్నటైజ్ చేయగలరు. ఇంకో మాట కూడా వినిపిస్తుంది, నైతిక ధర్మాలకు విరుద్ధమైన ఓ పనిని హిప్నటైజ్ చేసి బలవంతం పెట్టి ఎవరి చేత చేయించలేరు అని. ఈ మాట కూడా పూర్తిగా తప్పే. సత్ప్రవర్తనతో నడుచుకుంటూ జీవిస్తున్న ఓ మంచి మనిషిని పట్టుకుని హిప్నటైజ్ చేసేసి ఇక వెళ్ళి ఓ బ్యాంకును దోచుకొని రా అంటే ఆ పనిని చేయడు, నిద్రలోంచి లేచి కూర్చుంటాడు. కానీ చాకచక్యం ఉన్న ఓ హిప్నటిస్టు ఓ వ్యక్తిని అతను ఒక ఆట ఆడుతున్నట్లు లేక ఓ నాటకంలో నటిస్తున్నట్లు తన సూచనలను సలహాలను జాగ్రత్తగా రచించి ఆ వ్యక్తిని మభ్యపెట్టగల సమర్థుడై ఉంటాడు. ఓ హిప్నోటిస్టు తెలివిగా మాయమాటలు చెప్పి ఇంకొక వ్యక్తికి హాని చేసే వీలు ఉంది. ఆ హిప్నటిస్ట్ చేయదలసిందల్లా మంచి మాటల గారడీతో ఆ హిప్నోటిజానికి గురవుతున్న వ్యక్తి ప్రస్తుతం ఉన్నది తన ప్రియుడితోనేనని లేక ప్రియురాలతోనేనని లేక నమ్మకమైన వ్యక్తితోనేనని, ఇవేవీ కాక జరుగుతున్నది కేవలం ప్రస్తావించదలచడం లేదు. ఎందుకంటే నిస్సంకోచంగా తప్పుడు పనులు చేసే వాళ్ళ చేతుల్లోనూ తగినంత శిక్షణ లేని వాళ్ళ చేతుల్లోనూ ఈ హిప్నటిజం చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుంది. మీరు ఓ మంచి డాక్టర్ సహకారంతో తప్ప స్వతంత్రించి హిప్నటిజం జోలికి పోకుండా ఉండడమే మంచిదని మా సలహా. అత్యంత అనుభవశాలి మంచి పేరు ఉన్న డాక్టర్తో కలిసి లోకోపకార నిమిత్తంగా మాత్రమే హిప్నటిజంను వినియోగించాలి. ఆటో హిప్నటిజం లేక సెల్ఫ్ హిప్నటిజం ద్వారా మీరు హిప్నటిజంను మీ ఉపయోగం కోసం నేర్చుకోవచ్చు. మేము నేర్పే విధంతో మీరు దీనిని అభ్యసిస్తే మీకు కానీ ఇంకెవరికి కూడా ఎట్టి ప్రమాదము సంభవించదు. అంతేకాక మీకు ఇంకా చాలామందికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, 27వ పాఠం ఇంతటితో పూర్తవుతుంది. 28వ పాఠంలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.